రాష్ట్రాన్ని మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 175 నియోజకవర్గాల్లోనూ మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వ ప్రైవేటు సహకారంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. వ్యాపారంలో కాకుండా మానవతా కోణంలో వైద్యులు సేవలను అందించాలని సూచించారు. మానవతావాదాన్ని అతి సేవాభావంతో వైద్య సేవలు అందిస్తే ప్రజల్లో విశ్వాసం మనం కలిగించగలుగుతాం. అందుకని నేను ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న డాక్టర్లకు కానీ హాస్పిటల్లకు కానీ నేను కోరుతున్నది ఏంటంటే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా చేద్దాం. ఒకవైపు ఆరోగ్యం దెబ్బతిని రెండో వైపు ఆర్థికంగా కుంగిపోతున్న పరిస్థితుల్లో మన దగ్గరకు వస్తే మనం కూడా దాన్ని వ్యాపార కోణంతో చూసి దాని అవసరం లేని కేసులను కూడా ఎక్స్రే చేయాల్సిన చోట ఎంఆర్ఐ రాయడం అనేది తప్పు. కాబట్టి ఆ విషయంలో కాస్త స్వీయ నియంత్రణ కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో 175 కాన్స్టిట్యున్సీస్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచన చేశారు. దాంట్లో భాగంగా ప్రైవేట్ రంగాన్ని కూడా రమ్మన్నారు. కేవలం ప్రభుత్వ రంగంలో కాకుండా పీపీపీ మోడ్ లో చేద్దాము. పీపీపీ మోడ్ లో చేసి ప్రైవేట్ అండ్ పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్ తో ఈ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ని కానీ ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావాలని మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటాయి. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని మెడికల్ టూరిజం హబ్గా చేయాలని ఆలోచన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు. దానికోసం ఒక 200 హెల్త్ సిటీలో ఓకే మన పోతున్న గల్ఫ్ నేషన్స్ నుంచి సౌత్ ఆఫ్రికన్ నేషన్స్ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్న పేషెంట్ కి రాబోయే రోజుల్లో ఇండియా ఒక మెడికల్ టూరిజం హబ్గా మారేది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లాల్సిన దిశగా ప్రయత్నాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి.